అన్నమాట. లేకపోతే ఏమంటారు మరి? అంటే పిల్లలు నాశనం అయితే తల్లిదండ్రులు రోడ్ల మీదకి రావాలి కదా. ఒక్కళ్ళు ఎక్కడ బయటికి రాలా. మరి మీరు ఇంగ్లీష్లో చదివించుకునే వాళ్ళు మీ పిల్లల్ని మీ మనవరాలని ఇంగ్లీష్లో చదివించుకునే వాళ్ళు నాశనం అయ్యారని నువ్వు జడ్జ్ చేసుడేంది? వాళ్ళకి తల్లిదండ్రులకు సోయలేదా? ఆనాడు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 8th వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రీత్యా కూడా మాతృభాషను ఎంకరేజ్ చేయండి అని ఉంది కనుక సెంట్రల్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకించింది. అప్పుడు జగన్ ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది అంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, పేరెంటల్ డిసిషన్ రైట్ టు ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్ ఇన్ ది లాంగ్వేజ్ దట్ దే లైక్ అది ఉన్నది కనుక దాని వెలుగులో మీరు పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోమంటే వాళ్ళు అఫిడేవిట్స్ కలెక్ట్ చేశారు కదా. 98% అఫిడేవిట్స్ ఇంగ్లీష్ మీడియంకి అనుకూలంగా వచ్చినాక అలో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ఉంది సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకోమని రమణ గారు అడుగుతున్నారు. సుప్రీంకోర్టులో ది పాయింట్ ఈస్ మీకు తెలుసు లీగల్గా ఇది చట్టానికి వ్యతిరేకం కాదు అని. ఇప్పుడు మీరు పాలసీ కాన్స్పిరసీ చేస్తున్నారు. ఈ పాలసీ కాన్స్పిరసీని ప్రజలు తిప్పికొట్టకపోతే, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి లేదు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే కావాలి అని కనుక బ్యానర్లు వేసుకొని ముందుకు రాకపోతే దీనికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేయరు, వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం. ఇన్ఫ్యాక్ట్ సిపిఐ రామకృష్ణ గారు కూడా సమావేశంలో ఉన్నారు. ఉంటారు ఆయన ఏం మాట్లాడతారు, మీ లీడర్ల పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేయించండి అని అంటున్నారు. తెలుగు మీడియం ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయించండి. సంభవం అది కాస్త ఆ డైలాగ్ వరకు ఓకే, బట్ అక్కడ పార్టిసిపేట్ చేసి పూర్తిగా దాన్ని వ్యతిరేకించకపోతే నష్టం కదా ఈ వర్గాలకి. ఇది ఈ దందాను ఒక బలమైన ఇంటలెక్చువల్ ఫోర్స్ ఎదిగి ఆపకుండా ఈ కాన్స్పిరసీని ఆపలేము. దళితులు, ఆదివాసులు, శూద్రులు, బీసీలలో, కింది బీదవాళ్ళల్లో భూములు వాళ్ళు కొట్టుకున్నారు, పట్టాలు వీళ్ళ పేరుతో చేసుకున్నారు భూస్వాములు. ఆనాడు అది నడిచింది. తర్వాత ఉద్యోగాలు వాళ్ళకి చదువు రాలేదని ఉద్యోగాలు వీళ్ళే చేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో దిగుమతులు చేసుకొని బంధువులను ఆయా రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసుకున్నారు. కింది కులాలకు రాలేదంటే వాళ్ళకి చదువు రాదు కదా అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే మన పిల్లలతో పోటీ పడతారు. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే గ్రామీణ పిల్లలకు ఇంగ్లీష్ కనుక వస్తే మిగతా వాళ్ళకు ఉండే జ్ఞానంతో ఈ అర్బన్ అప్పర్ కాస్ట్ చిల్డ్రన్ కెనాట్ కంపీట్. అది నా అనుభవంలో చూశాను. ఇప్పుడు మనం చూసినాం కదా సార్, నారాయణ చైతన్య స్కూల్స్ చదువుతున్న పిల్లలతో మనం గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు పోటీ పడలేకపోతున్నారుగా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇది ఇంగ్లీష్ మీడియం నేననేది ఏంటి అంటే ఇది ఉల్టా. వాళ్ళకి ఇంగ్లీష్ కనుక వస్తే నేను మా ఊరి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినాక అదే నారాయణ శ్రీ చైతన్యలో కొంతమంది ఇంటర్ నుంచి చదివించారు. అక్కడంతా టాపర్స్ ఆ స్కూల్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పత్తేరడం వచ్చు, ఊరి రాజకీయం తెలుసు, వాళ్ళకి అమ్మ నాన్న కష్టాలు తెలుసు, వాళ్ళకి జీవితం తెలుసు, చదువచ్చు, ఇంగ్లీష్ కూడా బాగా నేర్పుతారు, మినిమం ఇంగ్లీష్ నేర్పుతారు మా స్కూల్లో. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళను మించిపోగలిగే శక్తి ఏ ధనవంతుని పిల్లలకు ఉండదు. గ్రామీణ రాజకీయ నాయకులు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే అవుతున్నారు, రైట్? ఇంటలెక్చువల్స్ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే అవుతారు. ఎప్పుడు అవుతారు? వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీద పట్టు రావాలి. మిగతాది మ్యాథమెటిక్స్, డాక్టర్ కావాలంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, లేదా లాయర్ కావాలంటే సోషల్ సైన్స్, అవి భాష వస్తే అన్నీ వస్తాయి. ది క్రిటికల్ ఏరియా ఇస్ లాంగ్వేజ్. అది నా అనుభవంలో నేను చూశాను. నేను చెట్టు కింద కూర్చొని చదువుకున్నోడిని, ఇంగ్లీష్ బాగా పట్టుబట్టి నేర్చుకున్నాను కనుక నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, హిందూలో నేను రాయని పత్రిక లేదు. ఇంటర్నేషనల్ వేరే యూనివర్సిటీస్ కూడా నేను మాట్లాడని ఇంగ్లీష్ టీవీ లేదు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎన్నో పుస్తకాలు రాస్తున్నాను. బికాస్ ఇంగ్లీష్ మీద పట్టు వస్తే జ్ఞాన ప్రక్రియ మీద గ్రిప్ పెరుగుతుంది. అది పెరగొద్దు అనేది వీళ్ళ ఆలోచన. వాళ్ళు బహుశా మరి కంచాయిలయ్య ఇంగ్లీష్ ఒక్కడు నేర్చుకొని ఇంత పరేషాన్ చేస్తున్నాడు, ఇతను ఊరు నుంచి వచ్చిండు, షెపర్డ్ అని పెట్టుకున్నాడు, మరి రేపు మొత్తము దేశం అంతా ఇట్లే అయితే మా పిల్లలకి ఏంది? ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరు రాయడం నాలాగా రాయడం వాళ్ళకి లేదు కదా.
రైట్. నేను అనేది ఏంటి అంటే వీళ్ళు చదువుకున్నారు. నేను కూడా 11వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంగ్లీష్ రాక PUC BA వరకు ఇబ్బంది పడ్డాను. ఒకసారి వేదిక మీద ఇంగ్లీష్లో మాట్లాడదాం రండి. ప్రపంచ జ్ఞానం గురించి మాట్లాడదాం, సైన్స్ గురించి మాట్లాడదాం, సోషల్ సైన్స్ గురించి రండి. మీరు కావాలి కదా. యూ ఆర్గనైజ్ ఎ మీటింగ్, ఐ విల్ కమ్, వీ విల్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. వై యూ కెనాట్ డూ వాట్ ఐ డూ, ఐ విల్ షో. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకున్నారు ఇంగ్లీష్లో, మీరు రండి. మీరు 11th నుంచి చదువుకున్న ఇంగ్లీషు. నేను 12th PUC నుంచి చదువుకున్నా. PUC 3rd class నాది, BA 3rd, బికాస్ ఐ డెంట్ గెట్ గుడ్ ఇంగ్లీష్ బై దెన్. బట్ ఇప్పుడు మీరు రండి మరి. అయితే ఎందుకు భయము? అరే ఇంత పట్టుబట్టి నేర్చుకున్న ఐలయ్య ఇంత పరేషాన్ చేస్తున్నాడు, గ్రామీణ వ్యవస్థకు మార్చేస్తున్నాడు, మొత్తం ఇంగ్లీష్ విద్యకు మార్చేస్తున్నాడు. నేను రాహుల్ గాంధీని కూడా చాలా సీరియస్గా అడిగింది ఏంటి అంటే, మీ ముత్తాత దగ్గర నుంచి ఇంగ్లీష్లో చదువుకున్నారు, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మీరిద్దరు, మీ మదరు, మరి మీరు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్కు పెట్టి రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు ప్రాంతీయ భాషలకు ఎట్లా వదిలిపెట్టారు? తప్పు కదా. వాట్ ఈస్ హిస్ ఆన్సర్ సార్? నో, అది ఈ సైడ్ ఇట్ ఈస్ అ మిస్టేక్. పొరపాటు జరిగింది అక్కడే, అందుకే గ్రామీణ ప్రాంతాలు వెనుకబడ్డాయని ఆయన ఒప్పుకున్నాడు. ఇంగ్లీష్ కావాలని చాలా మీటింగ్లలో మాట్లాడారు. రైతు పిల్లలకు కావాలి, కూలీలకు కావాలి. RSS పిల్లలు, లీడర్ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కదా, వై నాట్ అని చెప్పాడు. సరస్వతి శిశు మందిర్లు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్లో నడుపుతున్నారు. ఇదంతా ఒక పెద్ద కనెక్టెడ్ కన్స్పిటోరియల్ క్లాస్. ఇది దీన్ని అర్థం చేసుకొని కనుక ఛేదించకపోతే, ఈ క్లాస్లో భాగం కమ్యూనిస్ట్ అప్పర్ కాస్ట్లు ఉన్నారు, ఈ క్లాస్లో భాగం జనరల్ సెక్షన్లలో ఉన్నారు, ఈ క్లాస్లో భాగంగా రిజర్వేషన్ నుంచి వచ్చి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరే మీరు అతి బీదగా ఉన్న వాళ్ళకి విద్యా అవకాశం సమానంగా ఇస్తే వాళ్ళకి ఆస్తులు లేవు, విద్యా అవకాశాలు ఒక్క జనరేషన్ సమానంగా ఇచ్చినా నీ పిల్లలు మించిపోయే అవకాశం వాళ్ళకి అదొక్కటే ఉంది. కరెక్ట్. బాగా ఈత వస్తే స్కిల్ఫుల్గా నేర్చుకున్నాడు ధనవంతుని కొడుకు, బీదోని కొడుకు ఈతలో ఏం తేడా ఉండదు. వాగులో దొరికిన తర్వాత తెలుస్తుంది, ఎవరు పోతారో తెలుస్తుంది. మీరు అట్లాంటి అవకాశం ఉన్నదాన్ని ఇక్కడ ఆపేస్తున్నారు. కనుక ఆంధ్ర గ్రామీణ ప్రాంత ప్రజలకు, SC ST BCలకు, పూర్ లేబర్కి, బీద రైతులకు నా విజ్ఞప్తి ఏంటి అంటే, రోడ్ల మీదకి రండి. రమణ గారి లేదా బుద్ధప్రసాద్, TDP, ఈ BJP నెట్వర్క్ చేసే వీళ్ళు అన్ని పార్టీల మేధావులు వీళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దీంట్లో. వీళ్ళైతే రమణ గారు అయితే BJP మేధావి ఆయనే, TDP మేధావి ఆయనే, జనసేన మేధావి ఆయనే. ఆయన అన్ని, ఆయనకు ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అనే పేరు ఉంది కదా. సరే, మీరు ఎదగడము, ఒక శూద్రుడు ఎదిగిండు రైతు కుటుంబం నుంచి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇట్ వాస్ గుడ్, ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాట్ ఈస్ దిస్? మీరు ప్రజల నోట్లలో మన్ను కొడతామంటే ఎట్లా? మీకు అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, పవర్ వచ్చింది, ఏం చేయాలి సార్? ఈ వర్గాలు చివరిగా కంక్లూడ్ చేస్తే నేను అనేది ఏంటి అంటే, వీళ్ళు రోడ్ల మీదకి రావాలి. ఇంగ్లీష్ మీడియం తీసివేత మొదలైతే పెద్ద పోరాటం చేయకుండా ఈ కాన్స్పిరసీ ఆగదు. సివిల్ బాడీస్ చాలా వీక్గా ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా సివిల్ బాడీస్ కావచ్చు, ఈ వర్గాలకు సంబంధించిన మేధావి వర్గం కావచ్చు, రెస్పాండ్ అవ్వట్లా. పార్టీలుగా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవాల్సిన అవసరం అంటే, వైఎస్ఆర్సీపీ చేయాల్సిన పొలిటికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ దాని మీద ఉంది. బట్ దాన్ని బాగా బలహీనపరిచే ప్రక్రియ కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ సీట్ల సంఖ్య 11కు పడిపోయాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఒక్క రాజకీయ పార్టీనే, ఒక సిస్టమ్ స్టార్ట్ అయింది, ఆ సిస్టాన్ని తీసేస్తున్నప్పుడు జరిగే పోరాటం. తెలుగు మీడియం అనేది 1947 నుంచే ఉంది, ఇవాళ కొత్త ఏం కాదు కదా. కానీ జగన్ సిస్టాన్ని మార్చాడు. ఇప్పుడు మళ్ళీ మార్చిన దాన్ని వెనక్కిపోతుంటే ప్రజలు అడ్డుకోవాలి కదా. ప్రజలు అడ్డుకోకపోతే మీరే నష్టపోతారు. కనుక నేను అనేది ఏంటి అంటే, యూత్ కాలేజీలో చదువుకునేటోళ్ళు, మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పరిరక్షణ కమిటీలు పెట్టుకొని, గ్రామాన బ్యానర్లు కట్టుకొని
ఒకవేళ ఇంగ్లీష్ మీడియం తీసే జీవో కనుక తీసుకొస్తే నిరాహార దీక్షలు, రోడ్లు, పోరాటాలు ఇవి చేస్తేనే అది రక్షించబడుతుంది. ఒక భయం ఏర్పడుతుంది. అరే ప్రజలు భిన్నమైన ఆలోచన ఒప్పుకోరు, వాళ్ళకి నష్టం తెస్తామంటే ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావాలి, తల్లులు. ఆయన అమ్మఒడి అంతకంటే ఎక్కువ ఇస్తానని అమ్మ దేవతో ఏదో పేరు పెట్టి ఇస్తానని ఏమి ఇస్తలేడు. మరి ఆడవాళ్ళు వచ్చి అడగాలి కదా, ఎందుకు ఇస్తలేవు నువ్వు అని. సో ఇది జరిగితేనే అక్కడ కాపాడబడుతుంది. లేకపోతే మళ్ళీ 100 ఏళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ప్రైవేట్ సెక్టార్ అప్పర్ కాస్ట్. అరే ఏ ప్రైవేట్ సెక్టార్ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తుంది? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తుంది? ఊర్లో ఎంఆర్ఓ ఆర్ఐల దగ్గర నుంచి ఇంగ్లీష్లోనే కదా సార్, అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. సో రమణ గారికి తెలియదా? తెలుసు, కానీ మిస్లీడ్ చేయడం చాలా సులభం కదా. ఒక అధికార హోదా నుంచి ఒక క్లాస్ నుంచి మిస్లీడ్ చేయడం మీడియా. ఆయన ఎందుకో మరి ఇంటెన్షనల్గా ఉన్నారు. సరే మనం క్లోజ్ చేద్దాం. ఇంటెన్షనల్గా ఉన్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఈయన పోయి ప్రారంభించి వచ్చారు రమణ గారు. ఆయన ఆలోచన ఎలా ఉంది అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ కదా. అదే అర్థమవుతుంది. ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా రావాలి, ఇంగ్లీష్ మీడియంలో రావాలని చెప్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళు ఇది కావాలని చేసే పనే కదా. సో ప్రజలు అర్థం చేసుకుంటే తప్ప నాలాంటి వాళ్ళం కూడా ఏమి చేయలేని స్థితిలో చెప్పగలుగుతాం, అంతే. ఫైట్ చేయలేం కదా, జనాల నుంచి రావాలి అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు వస్తున్న సమయం కేటాయించినందుకు. ఇది కంచాయి లే గారితో పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టుకి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ.